ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? ఎన్టీఆర్ గారు మన వార్ 2 ఈవెంట్ లో 2 కాలర్లు ఇలా ఎత్తారు. వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. అంత కాన్ఫిడెన్స్ తో లిఫ్ట్ చేశారంటే సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది. మరి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు డేవిడ్సన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. బేసిక్గా ఈ వైఆర్ఎఫ్ యూనివర్స్, ఈ స్పై సినిమాలు, వీళ్ళు తీసే సినిమాలన్నీ మ్యాక్స్ అన్ని సినిమాలు మీరు చూసుకున్నట్లయితే కొంచెం సిమిలర్గా లొకేషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ కానీ, ఆ స్పై కానీ, లేదంటే ఆ ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ కొంచెం అన్ని సినిమాల్లోనే సిమిలర్గానే ఉంటాయి. పఠాన్, వార్ 1, ఇంకా సల్మాన్ ఖాన్ ఒక సినిమా ఉంటుంది, ఏక్తా టైగర్ సంథింగ్, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. ఇవన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఏంటి వార్ 2 కూడా సేమ్ అలాగే రొటీన్ ఉందా, కొంచెం ఏమైనా మారిందా అనేది చెప్తా. వార్ 2 మూవీ వీటన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. సేమ్ అదే ఆ లొకేషన్స్, ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ కొంచెం సిమిలర్ గా ఉన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. బీజిఎం కానీ, ఎలివేషన్స్ కానీ, ఇద్దరు హీరోలకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ వాటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. స్టార్టింగ్ లో రితిక్ రోషన్ ఎంట్రీ వెరీ గుడ్. ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఈ ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఓకే, కాకపోతే ఈ స్పై సినిమాలో మనం కొంచెం థ్రిల్లింగ్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కొంచెం ఈ సినిమాలో మిస్ అయింది. అంటే వార్ 1తో కంపేర్ చేస్తే వార్ 2లో థ్రిల్లింగ్ కొంచెం మిస్ అయింది. వార్ 1 చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్ సీన్స్ కానీ, సస్పెన్స్ కానీ. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్ కూడా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్ లోని రితిక్ రోషన్ డామినేట్ చేసేస్తాడు. యాక్షన్ సీన్స్ కానీ, ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆ ఎలివేషన్స్ కానీ, రితిక్ రోషన్ కూడా అన్ని ఇవ్వలేదు అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గారు, కానీ ఎన్టీఆర్ గారికి భలే చూపించారు అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంట్రా బాబు, ఏదో తెలుగు స్టైల్లో ఉంది, ఏదో తెలుగు డైరెక్టర్ తీసినట్టు ఆ ఫీల్ అనిపించింది. ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఉంది. మరి సెకండ్ హాఫ్ డిస్కస్ చేసే ముందు మీతో చిన్నది మాట్లాడాలి. అదేంటంటే గైస్, ఈ రోజు నాకు చాలా పనులు ఉన్నాయి. మా హౌస్ వర్క్ ఒకటి ఉంది అండ్ షాప్ వర్క్ ఒకటి ఉంది. ఇవన్నీ స్కిప్ చేసి ఈ రోజు 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, కూలీ ఒకటి, వార్ 2 ఒకటి. థర్స్డే ఈ రోజు వర్కింగ్ డే అయినా కూడా మీ గురించి, మన సబ్స్క్రైబర్స్ కోసం ఫస్ట్ రివ్యూ పెట్టాలని చెప్పేసి ఇవన్నీ స్కిప్ చేసి, నా పర్సనల్ వర్క్స్ ఇవన్నీ స్కిప్ చేసి చేస్తున్నాను. మీరు చేయాల్సిన హెల్ప్ ఏమీ లేదు. ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇలా తిప్పి జస్ట్ ఒక లైక్ చేసి కమెంట్, వీలైతే కమెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి. ఇంకా 4000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇన్ని వీడియోస్ చేస్తున్నా. సో ప్లీజ్ మీ నుండి ఆ సపోర్ట్ కావాలి. నేను మనీ కూడా చాలా ఖర్చు పెడుతున్నాను. నేను వెళ్ళిన వార్ 2 మూవీ టికెట్ మల్టీప్లెక్స్ లో చూసాను, 310 రూపీస్. అండ్ మళ్ళీ ఇప్పుడు మ్యాట్నీ షో కూలీకి వెళ్ళాలి, అది కూడా 250 రూపీస్ టికెట్ పెట్టి కొన్నాను. ఇప్పుడు నాకు టైం కూడా లేదు. వార్ 2 రివ్యూ ఫాస్ట్ గా ఇచ్చేసి నేను మళ్ళీ వెంటనే కూలీకి వెళ్ళాలి. ఓకే, రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే గుడ్. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కిను ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ కి చిన్న లింక్ ఉంటది. సో అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కీరాద్వాని ఫ్యాన్స్ మీరు కంగారు పడకండి, ఆ సీన్స్ సేఫ్ గానే ఉన్నాయి. అవి ఏం రిమూవ్ చేయలేదు. ఈ మీమర్స్ ఇవన్నీ కావాలని అలా స్టఫ్ వేస్తున్నారు, కానీ ఆ సీన్స్ ఏం డిలీట్ చేయలేదు, సాంగ్ లోనే ఉన్నాయి. అండ్ సినిమాలో 2 or 3 సాంగ్స్ ఉంటాయి అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. అందులో ఒక సాంగ్ అయితే బాగుంది. ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ ఇద్దరు కలిపి మ్యూచువల్ డాన్స్ చేస్తారు కదా, అది నాకు చాలా నచ్చింది. ఇంకో సాంగ్ హీరోయిన్ తో ఉంటుంది, అది ఓకే ఓకే, అంతగా ఏమనిపించలేదు. కాకపోతే ఇదంతా ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ స్టఫ్ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ కొంచెం రొటీన్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ వస్తుంది. అంటే వార్ 1 ఏదైతే చూసారో, పఠాన్ ఏదైతే చూసారో, అదే రొటీన్ ట్విస్ట్, అదే రొటీన్ స్క్రీన్ ప్లే కొంచెం అలా ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ ఎవరైతే ట్రోల్ చేశారో, ఎంత పెద్ద యూట్యూబర్స్ అయితే ట్రోల్ చేశారో, మీరు ట్రైలర్, టీజర్ చూసినప్పుడు ఆ షిప్ ఏంటి, F1 కార్ రేసింగ్ లో వెళ్ళిపోతుంది, అండ్ ఈ ఏరోప్లేన్ అంత హైట్ ఎగిరితే ఆ గాల్లోని ఫైట్లు ఎలా కొట్టేసుకుంటున్నారు, వాటన్నిటికీ లాజిక్స్ ఏంటి, అవన్నీ చాలా మంది ట్రోల్ చేశారు కదా. వాటన్నిటికీ సమాధానం మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అసలు ఫ్లైట్ మీద ఫైట్ ఎలాగైంది ఏంటనేది ఒక లాజిక్ ఉంటుంది. అండ్ షిప్ అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ వాడారు, కానీ అది బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ అయితే అసలు నాట్ బ్యాడ్. విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. చాలా ఆ 400 crore బడ్జెట్ తెలుస్తుంది. అండ్ ఈ సినిమా మొత్తం అంతా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్సే కాదు, కొన్ని అయితే రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. వార్ 1 ఎలా అయితే షూట్ చేశారో అలానే రియల్ లొకేషన్స్ లో చాలా వరకు కవర్ చేశారు. ఓవరాల్ సెకండ్ హాఫ్ అయితే గుడ్ అండ్ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. సినిమా అయిపోయిన వెంటనే లెగిసి వెళ్ళిపోకండి. ఆ పేర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక క్యామియో ఉంటుంది. సో ఆ క్యామియో వచ్చినంత వరకు వెయిట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.